మాది కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలము మలకాపూర్ గ్రామం. నా పేరు వచ్చేసి గంగాధర నరేష్. నేను జూన్ 10వ తారీఖు నాడు దొడ్డు రకం వరి నాటు వేయడం జరిగింది. దానిగాను మన ఇఫ్కో మేనేజర్ గారు బాలాజీ గారు వచ్చి మీరు నానో డిఏపి వాడితే రిజల్ట్ బాగుంటుందని మాకు ఒక డెమో చెప్పడం జరిగింది. తదనుగుణంగా మేము కూడా నెక్స్ట్ డేనే నాటుకు వచ్చిన రోజు నైటు మేము ఎకరాకి ఒక బస్తా చొప్పున నానో డిఏపి తెప్పించుకున్నాం. దాన్ని ముందుగా నార్మల్లో నీళ్లు కొద్ది మోతాదులో ఉంచి మీద నీరంతా తీసేసి నారు చుట్టూరంగా ఒక కట్టు వేసి అలానే నిల్వ ఉండేటట్టు కొట్టిన స్ప్రే. అంటే మందు అనేది ఇది నార్మల్గా ఏమనుకుంటారంటే స్ప్రే చేయడం పెద్ద బర్డెన్ అనుకుంటారు. కానీ వీళ్ళది ఎట్లుందంటే ఖాళీ బకెట్లో నానో డిఏపి పోసుకొని దానిలో వాటర్ నింపుకొని దాంతో మన అలుకు చల్లుకున్నట్టు చల్లడం ద్వారా మొక్కకు ఎక్కువ పడుతుందని చెప్పేసి వారు సలహా ఇవ్వడం జరిగింది. వారు చెప్పిన విధంగా నేను చేశాను. నైట్ మొత్తం వాటర్ తీసేసి కొట్టాను. నెక్స్ట్ డే మార్నింగ్ 10 గంటలకు నారు బిక్కించి వేయడం జరిగింది. వితిన్ ఏంటంటే నార్మల్గా మనం ఇంతకుముందుకు వేసుకున్నప్పుడు ఎలా ఉండేదంటే 10-15 డేస్ మినిమం 15 డేస్ తర్వాతనే వరి అనేది పచ్చబడేది. ఇది ఏంటంటే ఇది చల్లుకున్న తర్వాత 6-7 డేస్లోనే మాకు పచ్చదనం అనేది వచ్చింది. ఆ పచ్చదనం అనేది ముదురాకు పచ్చవర్ణంలో చాలా బాగా వచ్చింది. అంటే ఎరువులు ఎక్కువ వేస్తే ఏ విధంగా వస్తుందో ఆ విధంగా వచ్చింది. ఆ పచ్చదనం అనేది మాకు 35 నుంచి 40 రోజుల దాకా ఉండడం జరిగింది. ఇప్పటివరకు అయితే పొలం అయితే బాగుంది. అంటే వాడుకునే వాళ్ళకు ఎకనామికల్గా నానో డిఏపి బెస్ట్. రైతులకు ఎవరికి కానీ చల్లుకుంటే కొంచెం అటు ఇటు అవుతుంది, కానీ నానో డిఏపి స్ప్రే చేయడం వల్ల ఎకనామికల్గా కూడా బర్డెన్ తగ్గుతుంది. మళ్ళీ పచ్చదనం అనేది కూడా ఇప్పటివరకు అయితే నేను పచ్చదనం అయితే అట్లనే ఉంది. ఇప్పటివరకు